అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనం. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నా కూడా నీవే నన్ను బ్రతికిస్తావు. ఆపదల్లో నుంచి, ఆ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నుంచి నన్ను తప్పించేది నువ్వే. నా శత్రువుల యొక్క కోపం నుండి కూడా నన్ను రక్షించేది నువ్వే. నీవు నీ చేయి చాపుతావు, నీ కుడి చేయి వచ్చి నన్ను రక్షిస్తుంది అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నాను అన్నమాట. అంటే ఆయన ఆపదలలో పడున్నాడు కాబట్టి, ఆపదలలో చిక్కబడి ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో దావీదు గారు చెప్తున్నారు ఏమని, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నా కూడా నన్ను రక్షించేది నువ్వే. నేను ఏ ప్రయత్నాలు చేయను. నేను ఎలాంటి ఆపదల్లో ఉన్నా చిక్కుకో ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉండొచ్చు, కానీ నా ప్రయత్నాలు ఏం పనికిరావాడా. ఆ సమయంలో ఆ ఆపదల్లో నుండి నన్ను తప్పించేది నువ్వే, బ్రతికించేది నువ్వే. నా శత్రువుల చేతికి నేను దొరకకుండా, వాళ్ళు కోపము, ఆగ్రహం నా మీద వాళ్ళు చూపించకుండా వాటన్నిటి నుంచి కూడా నన్ను తప్పించేది నువ్వే, నన్ను రక్షించేది నువ్వే అని చెప్తున్నాడు అన్నమాట. చూడండి, తండ్రి నువ్వు నేను ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నీ చేయి చాపి నన్ను రక్షిస్తావు. అలాగే నీ కుడి చేయి నన్ను రక్షిస్తుంది, నిత్యము కాపాడుతుంది. నీ బలమైన బాహువే నాకు రక్షణ, ఆశ్రయదుర్గముని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి చూడండి, ఎలాంటి ఆపదల్లో ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా, ఎలాంటి బాధల్లో ఉన్నా ఉండొచ్చు, శత్రువులు నిన్ను తరుముతుండొచ్చు, నువ్వు ఎలాంటి స్థితిగతులతో నలిగిపోతుండొచ్చు. ఏంది స్వామి నాకు ఈ బ్రతుకు అసలుకి, ప్రశాంతత లేని జీవితం, ఏడ చూసిన గొడవలు, కొట్లాట్లు, శత్రువులు నన్ను తరుముతున్నారు, ప్రశాంతత లేని జీవితము, ఏడ చూసినా ఆపదలు నన్ను ఎక్కడ దొరుకుతాడని చెప్పి చూసుకున్నాయి, ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఏంది నా బ్రతుకు అని ఒకవేళ ఎవరన్నా బాధపడుతున్నవారు ఉంటే, భయపడుతున్నవారు ఉంటే, దేవుని వాక్యం చెప్తుంది, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదువు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించదువు అని చెప్పేసి చెప్తుంది. చూడండి, నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కబడిపోయినా కూడా దేవుడే నిన్ను రక్షిస్తాడు, ఇంకెవరు కూడా రక్షించరు. చూడండి, ఇక్కడ బాగా గమనిస్తే వాక్యము, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవే నన్ను రక్షించదువు, బ్రతికించదువు అంటున్నాడు. అంటే దేవుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ఆపదల్లో నుంచి రక్షించరు, బ్రతికించరు, నిన్ను పట్టించుకోరు. దావీదు గారు రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడు. ఆయన నిత్యము ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునిపైన ఆనుకునేవాడు కాబట్టి, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి, నిత్యము దేవుని వైపే చూసి ఆయన్నే శరణు వేడేవాడు కాబట్టి, ఆయన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే ఆయనకి సహాయం చేసేవాడు. మనుషుల వైపు ఆయన చూడలే, మనుషుల సహాయం ఆయన కోరలేదు. నేను ఆపదల్లో ఉన్నాను, నాకు వచ్చి సహాయం చేయండి అని ఎవ్వరి సహాయం కూడా కోరలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నేను ఆపదల్లో ఉన్నాను, నాకు సహాయం చేయి, నన్ను బ్రతికించేది నువ్వే కదా, నాకు సహాయం చేసేది నువ్వే కదా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అని చెప్పి దేవుని దగ్గరికే వెళ్ళి కూర్చున్నాడు, దేవుణ్ణి అడిగినాడు. కాబట్టి అందుకే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నా కూడా నన్ను బ్రతికించేది నువ్వే. నా శత్రువులు నా పైన కోపం చూపించవచ్చు, వాళ్ళని చంపేసే అంత రేంజ్లో రావచ్చు, కానీ నన్ను వారి నుండి రక్షించేది నువ్వే. నేనేం భయపడను, నీ చెయ్యి చాపి నన్ను రక్షిస్తావు, నీ కుడి చెయ్యి వచ్చి నన్ను రక్షిస్తుంది, నేనేం భయపడను, ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు తండ్రి అని దావీదు గారు దేవుని గురించి చెప్తున్నాను అనమాట. కాబట్టి చూడండి, ఈ సమయంలో ఎవరెవరైతే అలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, భయపడుతున్నారో, బాధపడుతున్నారో, నలిగిపోతున్నారో, ధైర్యం తెచ్చుకోండి, ఏం కాదు, దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడే ఆపదల నుంచి, ఆ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన కుడి చేయి వచ్చి రక్షిస్తుంది, ఆయన చేయి చాపుతారు కంపల్సరిగా. నీడు చెప్పాడు కదా, వాక్యంలో చెప్పాడు కదా, నీవు నీ చేయి చాపెదవు అని. అంటే ఆయన చేయి చాపకుండా వెనక్కి తీసే దేవుడు కాదు, ఖచ్చితంగా చేయి చాపి నీకు సహాయాన్ని అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యాన్ని బట్టి రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు తండ్రి, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి.
దేవా, ఈ సమయంలో మరొకసారి మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును ప్రభా, మేము ఆపదల్లో చిక్కబడి ఉన్నప్పుడు దేవా, మమ్మల్ని బ్రతికించేది మీరే స్వామి. మా శత్రువుల కోపం నుండి మమ్మల్ని రక్షించేది మీరే స్వామి. దేవా, మీ చేయి చాపి మాకు సహాయం చేసేది మీరే. మీ కుడి చేతితో మమ్మల్ని రక్షించేది మీరే స్వామి. కాబట్టి తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే ఆపదల్లో ఉన్నారో, ఎంతమంది అయితే నాయన ప్రభా కష్టంలో, కన్నీరులో, బాధలో, వేదనలో ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా మీరు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. అందరినీ కూడా మీరు బ్రతికించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి శత్రువుల కోపం నుండి అందరినీ రక్షించండి స్వామి. వారి శత్రువుల కోపాన్ని మీకు ఇష్టమైతే చల్లార్చండి దేవా. ఆయన శత్రువుని సైతం ప్రేమించమని మీరు చెప్తారు కాబట్టి మీకు ఇష్టమైతే ఆ శత్రువులు కూడా నాయన ప్రభు అందరూ నాయన కలిసిపోయి ప్రేమగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, కృపచూపమని, కార్యం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని నాయన. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.